అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. వెయిట్ లాస్లో ఉన్న, వెయిట్ గెయిన్లో ఉన్న, వెయిట్ మెయింటెనెన్స్లో ఉన్న మనకు ప్రోటీన్ అవసరమా? ప్రోటీన్ వల్ల ఉపయోగాలు ఏంటి? అసలు ప్రోటీన్ తీసుకోకపోతే నష్టాలు ఏంటి? ఈరోజు మనము వీడియోలో తెలుసుకుందాము. ఎవరైనా సరే, ఏదైనా సరే, మీరు వెయిట్ లాస్లో ఉన్న, వెయిట్ గెయిన్లో ఉన్న, వెయిట్ మెయింటెనెన్స్లో ఉన్న, మీరు ఏది చేసినా కంపల్సరీ అనేది ప్రోటీన్ అనేది అవసరం. ప్రోటీన్ ఎందుకు అవసరం అంటే, ప్రోటీన్ తీసుకోవటం వల్ల మన బాడీ అనేది డే మొత్తం ఎనర్జెటిక్గా ఉంటుంది. ప్రోటీన్ లేని వాళ్ళు చూడండి ఎలా ఉంటారంటే నీరసంగా, అసలు వాళ్ళకు ఏ పని చేసుకోవడానికి కూడా చేత కాదు. కొందరు వెయిట్ తక్కువ ఉన్నప్పుడు డాక్టర్లు ఏం చెప్తారు, మీరు ప్రోటీన్ తీసుకోవాలి అంటారు. ప్రోటీన్ ఏముంది, మనకు వెజ్లో దొరుకుతుంది, నాన్ వెజ్లో కూడా దొరుకుతుంది. పాలు, పన్నీరు, గుడ్లు, ఫిష్, చికెను, మటను, ఇవన్నీ వీటిలలో కూడా దొరుకుతుంది. కానీ మనము ఇవన్నీ డైలీ తినలేము కదా. అందుకని మనము ప్రోటీన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. లేదు మేము ప్రోటీన్ తీసుకోకుండా వెయిట్ లాస్ అవుతాము అంటే ఏం జరుగుతుంది తెలుసా? మనము 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ అయ్యి వస్తే ఎలా ఉంటుంది, ఒక పేషెంట్ లుక్ ఉంటుంది. అలా మనము వెయిట్ తగ్గినా కూడా వీళ్ళు ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నారు అన్నట్లు ఉండాలంటే కంపల్సరీ అనేది ప్రోటీన్ అది కంపల్సరీ అవసరం అన్నమాట. మనం ప్రోటీన్ తీసుకోకుండా వెయిట్ లాస్ అయ్యామని మన స్కిన్ లూజ్ అయిపోతుంది, మనము ఏదో ముసలోళ్ళ మాదిరిగా అలా కనిపిస్తామన్నమాట. ఎవరైనా సరే వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ప్రోటీన్ అనేది తప్పనిసరి తీసుకోండి. ప్రోటీన్ అనేది మనిషికి డిఫరెంట్గా ఉంటుంది. అందుకని కోచ్ సమక్షంలోనే మీరు ఏ ప్రోడక్ట్ అయినా వాడడం మంచిది. ఎవరికైనా మంచి రిజల్ట్స్ కావాలి, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, కంపెనీలో ఐడి కావాలి, మంచి డిస్కౌంట్లో ప్రోడక్ట్ కావాలి అంటే తప్పకుండా కాంటాక్ట్ అండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, బాయ్.